వీడియో చేయొచ్చండి. ఈ మెషిన్ ఎంత ఓల్డ్ అండి? మెషిన్ ఓల్డ్ ఇది వచ్చేసి ఇప్పుడు 15 years అవుతుంది సార్. 15 years? అంతకుముందు కింద ఉండేది సార్, గుంటలో ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వ్యూవర్స్కి ఓన్ హౌస్ అనేది ఉండదు కదా సార్. ఓనర్స్ రెంట్కున్న వాళ్ళు కింద గుంటలు ఉండదు. సో దానికోసం అని చెప్పి మనకి ఇట్లా వచ్చింది. మనకి ఇది బోలోట్స్ నట్స్ ఉంటాయి, ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్గా తీసేసి మామూలుగా కిందనే చూసిన నేను కూడా. ఇప్పుడు రెంటెడ్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. హైదరాబాద్లో వెళ్ళిన వాళ్ళంతా ఇవే సార్. ఇంకా విలేజ్లలో ఉండి వాళ్ళ పిల్లలకి చదివికి ఇబ్బంది అయ్యే వాళ్ళు వెళ్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు సార్. వెయిట్ ఉంటేనే వస్తుంది సార్. లైట్ వెయిట్ చేసాం అనుకోండి వీవింగ్ రాదు, ఎందుకంటే వెయిట్ ఎక్కువనే ఉంటే స్టిఫ్గా ఉంటుంది మనకి. సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? 50 years అవుతుంది సార్. మా నాన్నది 50 years. మీ నాన్నగారా? ఓకే. చిన్నప్పటి నుంచి అదే సార్. బాగుంది. అంటే ఒక చీర నేయడానికి వారం అవుతుంది అన్నారు కదా. డిజైన్ బట్టి. డిజైన్ బట్టి నేయడం సేమ్ మేడం, 4 to 5 days పడుతుంది, కొన్ని 1 week పడుతుంది నేయడం. ఇట్లా దీని డైయింగ్ ప్రాసెసింగ్ ఎక్కువ పడుతుంది టైం. ఓన్లీ ఇది నేయడం మాత్రమే. మళ్ళీ కలర్స్, డైయింగ్, డిజైనింగ్, గ్రాఫింగ్ చేసుకోవడానికి మళ్ళీ టైం పడుతుంది. పని సూపర్. దగ్గర వచ్చి చూసిందాక దాని కష్టం తెలియదు మనకి. అంతే. ఒక నిమిషం. కింద ఉంది కదా సార్, రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఇది లెఫ్ట్ నుంచి వచ్చింది కదా, లెఫ్ట్ నుంచి వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ థ్రెడ్ లూజ్ ఉంది కదా, ఇక్కడ పైన ఇది లూజ్ ఉంది కదా, ఇక్కడ పైన అవును లూజ్ ఉంది కదా. ఇప్పుడు కింద రైట్ దొక్కినాడు, రైట్ దొక్కినప్పుడు కింద రైట్కి వచ్చింది కదా థ్రెడ్, రైట్ దొక్కినప్పుడు ఇట్లా అల్లుకుంటుంది థ్రెడ్ మనకి. అట్లా ప్రతి సింగిల్ థ్రెడ్ అట్లా వస్తుంది. వావ్ సూపర్. ఇది ఇక్కడ నుండి అక్కడ దాకా చేయడానికి ఎంత టైం పట్టింది మీకు? డిజైన్ మేడం, ఇప్పుడు ఈ పళ్ళు అయితే ఈ పళ్ళు నేయడానికి 1 day పడుతుంది మేడం. ఇది అయితే శారీ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ నుండి. ఈ శారీ కంప్లీట్ కావడానికి మనకి 3 days పడుతుంది. బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్ మాకు కూడా. మేము ఎప్పుడు చూడలేం దగ్గర నుండి కాబట్టి మాకు కూడా నచ్చింది. అవన్నీ ఎట్లా రెడీ చేసుకోవాలి? అవన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఒక వీవింగ్ లో సేమ్ 7 sarees వస్తాయి మేడం మనకి. ఒక్కొక్క శారీకి కట్ చేస్తాము అట్లా 7 sarees. తర్వాత మళ్ళీ అన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ డిజైన్ ఉంది కదా, డిజైన్ ఇక్కడ వస్తుంది, నిలువు ప్లేన్ ఉంటుంది. ఒక నిమిషం దగ్గర అది నాడది ఇందులో ఉంటుంది. ఓకే, అక్కడ ఉంది డిజైన్, దానిపైన బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ కింద 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 అది డిజైన్. ఇది డిజైన్, అది వచ్చేసి పళ్ళు డిజైన్. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు శారీ డిజైన్. ఓకే. సో ఇలా ఫస్ట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ వైట్ థ్రెడ్ వస్తుంది మనకి సేమ్ ఈ పొజిషన్ లో. దీన్ని మనం గ్రాఫ్ నుంచి మనం ఇట్లా డిజైన్ కలర్స్ డైయింగ్ చేసుకుంటాం. ఈ కలర్స్ అంటే అన్ని డిజైన్ మనకు అక్కడ వస్తుంది. ఇది ఇప్పుడు మనకి ప్యూర్ వైట్ వస్తుంది. మనకి వైట్ నుంచి మనం ఇట్లా ట్విల్ డిజైన్ లో మనం. అవును సార్, ఇప్పుడు మెషినరీ, ఆటోమేషన్ అన్నీ వచ్చింది కదా, అదన్నీ యూజ్ చేసుకోవచ్చు కదా. మనది ప్యూర్ సిల్క్ మల్బరీ పట్టు సార్ మనది. ఓకే, పవర్ లూమ్ మీద చేయడానికి వీలు పాసిబుల్ కాదు మనది. అంటే ఇప్పుడు సింగిల్ థ్రెడ్ మనము ఇక్కడ ఇది టైట్ అనేది పెడుతున్నాం కదా, ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇక్కడ ఇది టైట్ పెడుతున్నాం కదా. ఇది ఎంత టైట్ పెట్టుకోవాలో మనకి అంతే పెట్టుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నా కానీ ఇక్కడ థ్రెడ్స్ అయిపోతాయి మనకి. ఓకే, మనం ఈ డిజైన్ కూడా నేస్తున్నాం కదా. ఈ డిజైన్ నేసినప్పుడు ఒక అవి కింద బాడీలో
ఇప్పుడు అవి దొరికిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా, ఇందులో ఎక్కడ కొంచెం సింగిల్ థ్రెడ్ ఏదైనా పడిపోయినా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా బయటకు వచ్చాయి కదా, ఇట్లాంటిది ఏదైనా సింగిల్ థ్రెడ్ ఇందులో వచ్చి పడిపోయినా కానీ ఇప్పుడు తొక్కు ఇట్లా ఉంది కదా, అట్లా తొక్కడం వల్ల మనం శారీ అట్లా చేయడం వల్ల థ్రెడ్స్ మనకి తెగిపోతుంటాయి. సో అందుకని పవర్లూమ్ ఇది చేయడానికి పాసిబుల్ హ్యాండ్లూమ్ కంపల్సరీ. సో ఇప్పుడు ఉన్నది పోచంపల్లి సారీస్ మొత్తం హ్యాండ్లూమ్. పవర్లూమ్ చేయడానికి పాసిబుల్ కూడా కాదు, పాసిబుల్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఇప్పుడు ఇందులోకి వెళ్ళేది ఉంది కదా, ఇది నాడే అంటాం దీన్ని, ఇది ఉంది కదా, ఇవి కొంచెం థ్రెడ్స్ అటు ఇటు అయినా ఈ సూత్రాలు మనకి ఇందులో ఉంది కదా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ గోల్లోకి వెళ్ళదు, అక్కడిక్కడ బయటకు వచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు ఆ చేతితో అంటున్నాడు బయట కింద పడిపోతుంది. అవి కరెక్ట్ గా లేకపోతే సూత్రాలు అంటాం, అవి కరెక్ట్ గా లేకపోతే మనకి ఎగ్జాక్ట్లీ ఇది నాడే అనేది ఇందులోకి వెళ్ళదు, బయటకు వచ్చేస్తుంది. ఇంకా మనకి ఇక్కడ థ్రెడ్స్ అయిపోతుంటాయి. ఇదేంటి శారీ మనకు టైట్నెస్ రావాలంటే అదే పెడతాం మేడం, ఎంత లూజ్ ఎంత టైట్ అనేది అక్కడ పెట్టుకుంటాం. ఇంకొకటి శారీ నేస్తాం కదా, శారీ కొంచెం ఇక్కడ వరకు నేగాలి, మళ్ళీ దీనికి చుడుతుంటాం, మొత్తం శారీ మొత్తం ఓకే శారీ దాన్ని చుడతాము, ప్లస్ టైట్నెస్ అనేది ఎంత టైట్ పెట్టుకోవాలనేది అక్కడ ఉంటుంది. రాకెట్ లా పోతుంది చూడు. అగో ఆ థ్రెడ్ ఎట్లా చేయాలి చూడు. వావ్, దట్స్ సో ఆసమ్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మా ఛానల్లో పెట్టచ్చా, పర్లేదా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ పేరు చెప్పండి. చెప్పండి పేరు పురుషోత్తమ. మీరు మీ స్టోర్ పేరు కూడా చెప్పండి. తేజ ఇక్కత్ సారీస్. తేజ ఇక్కత్ సారీ. తేజ ఇక్కత్. తేజ ఇక్కత్ వాళ్ళ కరెక్ట్ తెలియదు సార్. పర్లేదు. లొకేషన్ కూడా చెప్పండి. భూదాన్ పోచంపల్లి. నేను చెప్తాను, మా ఫాదర్ నేమ్ కర్ణాటి పురుషోత్తం, మై స్టోరీస్ తేజ ఇక్కత్ సారీస్, భూదాన్ పోచంపల్లి, టూరిజం పార్క్ రోడ్, టూరిజం గాంధీ స్టాచ్యూ టు రైట్, టూరిజం పార్క్ రోడ్. మీ పేరు కూడా చెప్పండి. నా పేరు తేజ సార్, నా మా నేమే. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ.